హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్ళి పార్ట్ 5. భూమి మాటలు విన్న తరువాత శశి ఇప్పుడు ఏం చెయ్యలేక ఏం మాట్లాడలేక సరే అన్నాడు. భూమి మరియు శివ ఇద్దరు సంతోషించి మనం రేపు మాట్లాడుకుందాం అని అంటారు. శశి వాళ్ళని బాగా అర్థం చేసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడకుండా వాళ్ళిద్దరికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అల్పాహారం చేస్తుండగా ఇంట్లోని పనివాళ్ళు అమ్మాయి కుటుంబం రాక కోసం ఏర్పాటు చేస్తున్నారు. భూమి ఈరోజే శశి నిశ్చితార్థం చేస్తున్నట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే వ్యాపారం కలవాడు అల్పాహారం ముగించి భూమితో, అమ్మ నేను బయట అమ్మాయిని కలవాలనుకుంటున్నాను అని చెప్పాడు. భూమి బయట ఎందుకు, ఇంట్లోనే కలుద్దాం అని అంటుంది. కానీ అమ్మ, వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సగం సమయం ఇల్లు చూపించడానికి అటు ఇటు మాట్లాడడానికి గడిచిపోతుంది, కాబట్టి మనం బయట కలుద్దాం. ఒకసారి మన బంధం ఖరారు అయ్యాక వాళ్ళు తరచుగా ఇంటికి వస్తూ ఉంటారు కదమ్మా అని అంటాడు. భూమి శశిలో ఈ మార్పును చూసి చాలా సంతోషించి, సరే మీరు చెప్పినట్టు నేను ఆమెను ఒక మంచి హోటల్లోకి పిలుస్తాను అని చెప్తుంది. శశి దానిని నిరాకరించి, అమ్మ పెద్ద హోటల్కి పిలవకు, మన బాబాయ్ హోటల్ పిలువుకి అని చెప్తుంది. భూమి గంభీరంగా మారి, నువ్వు ఏదో పథకం వేసి మళ్ళీ ఆ అమ్మాయిని వద్దు అని అంటావు కదా అని అంటుంది. శశి, అమ్మ అలాంటిది ఏమీ లేదు, నేను మాట ఇస్తున్నాను. ఈరోజు ఆ అమ్మాయిని వద్దును అని అన్నను. నీ మాటల గురించి ఆలోచించాను. నువ్వు చెప్పింది 100కి 100 సరైనది అని నాకు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అర్థమైంది. కానీ అమ్మ, నువ్వు నాన్న ఎక్కడ మొదలు పెట్టారో అక్కడి నుంచి నేను నా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఆ డాబా చిన్నదే కావచ్చు, కానీ దానితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. నీవి, నావి, అందరివి, నాన్నవి. నువ్వు మాతో ఉండే మీ పెళ్లి రోజున ప్రతిసారి అక్కడికి వెళ్ళేవాళ్ళం కదా అని అంటాడు. భూమి కళ్ళల్లో ఆ మాటలకి నీళ్లు ఎండిపోయాయి. నేను ఆ అమ్మాయి కుటుంబాన్ని దాబాకు రమ్మని చెప్తాను అని అంటుంది. అది చూసి శశి నవ్వాడు, కానీ అతని మనసులో ఇంకేదో ఆలోచన జరుగుతుంది. నిన్న భూమి తన మాటలతో అతన్ని ఎలా బంధించిందో ఈరోజు శశి తన మాటలతో భూమిని బంధించాడు. మరోవైపు వైశాలికి మంచి చోటు తినడానికి సరిపోయే డబ్బు లేదు, కానీ ఆమెకు ఏం చేయాలో అర్థం కాక కొన్ని పాఠశాలకు వెళ్ళింది. మరియు వాటిలో కొన్నిట్లో ఇంటర్వ్యూలు కూడా జరిగాయి. అప్పటికే 3 గంటలు అయ్యింది. అందుకే వైశాలి ఏదైనా తినాలని నిర్ణయించుకుంది. మంచిది, చవకైన ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఆమె ప్రజలను అడక్క అందరూ లాలా డాబా అని చెప్పారు. వైశాలి ఆ డాబాకు వచ్చింది. ఈ డాబా అంతా పెద్ద కాకపోయినా భోజనం చేయడానికి జనాలు మంచిగా ఉన్నారు. ఇది అత్యంత పురాతన డాబాలలో ఒకటి. ఈ డాబా యజమాని తలంవారు దీనిని నడుపుతూనే కన్నుమూశారు. వారి జ్ఞాపకాలను బదులుపరుచుకోవడానికి ఆ డాబాని ఎన్నడూ కూర్చివేయకుండా దానికంటే పెద్దదైన కొత్త డాబాను నిర్మించాడు. అక్కడి ఆహార నాణ్యత చాలా బాగుండేది, అందుకే ప్రజలు అక్కడికి వస్తున్నారు. కొంతసేపు వేచి చూసిన తరువాత వైశాలి చివరికి ఒక మూల టేబుల్ దొరికింది. ఆమె వెంటనే దాల్ రోటీ ఆర్డర్ చేసింది. వైశాలి హాయిగా కూర్చొని భోజనం చేస్తుండగా శశి, శివ మరియు భూమి వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చున్నారు. వారితో పాటు ఒక అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. శశి ఎలాంటి భావం లేకుండా కూర్చున్నారు. భూమి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడే అలవాటు శివ ఆ అమ్మాయితో కబుర్లు చెప్పటంతో నిమగ్నమై ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి ఒక ధనిక కుటుంబానికి చెందినది. అలాంటప్పుడు ఆమెకు ఈ డాబా ఎందుకు నచ్చుతుంది? కొంతమంది ఒక బల్ల దగ్గర వాదించుకుంటున్నారు. మనం ముందు వచ్చాం, ఈ బల్ల దగ్గరే నేనే కూర్చుంటా. అప్పుడు ఇంకొక వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఉద్యమానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త తనను కలవడానికి ఇంత చిన్న తక్కువ స్థాయి రెస్టారెంట్కి ఎందుకు వచ్చాడు
అర్థం కాక ఆ అమ్మాయి ఆలోచనలో చిరాకు రావడం మొదలయ్యింది. అతను పిసినరి ఏమో, పెళ్లి తర్వాత తనను ఇలాంటి చవకబారు ప్రదేశాలకు తీసుకువస్తాడేమో అని ఆమెకు అనుమానం కలిగింది. ఆ అమ్మాయికి శశి మీద వేరే అభిప్రాయం ఏర్పడింది. భూమి కొడుకు శశి, మీరిద్దరు కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోండి అని చెప్తుంది. ఆ అమ్మాయి భూమి వైపు చూస్తూ, ఈ ముసలమ్మకు పిచ్చి పట్టినట్టుంది. ఈ చోట ఒంటరిగా ఎవరైనా ఎలా మాట్లాడగలరు అని కోపంగా మనసులో అనుకుంటుంది. శశి లేచి ఆ అమ్మాయితో ఒక టేబుల్ వద్దకు వెళ్తాడు. అక్కడ టేబుల్ ఖాళీగా ఉంది. ఆ అమ్మాయి కోపంతో లేచి శశితో కలిసి వైశాలి దగ్గర కూర్చుంటారు. శశి ఆ అమ్మాయిని నీకేమైనా కావాలా అని అడుగుతాడు. ఆ అమ్మాయి ముఖం చిట్లించి, ఇంత చిన్న ప్రదేశంలో వంట ఎంత అపరిశుభ్రంగా ఉంటుందో నీకు తెలుసా? ఈ ఎండలో అలాంటి చోట తను ఎలా తినగలదు అని ఆలోచించండి. తనకి ఎంత ఆకలి ఉన్నా సరే నేను అలాంటి చోట అస్సలు తినను అని చెప్తుంది. ఆ మాటకి శశి కోపం ఎక్కువ అవుతుంది. శశి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ అమ్మాయి దానికి ప్రతికూలంగా తడబడుతుంది. శశి ఆ అమ్మాయి ముఖ కవళలు, కళ్ళను బట్టి అర్థం చేసుకుంటున్నాడు. అందుకే అతను ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చాడు. శశి ఆ అమ్మాయిని నిశ్శబ్దంగా కూర్చొని ఉండగా వైశాలి తన వేళ్లను తుడుచుకుంటూ లేచి శశి పక్కగా నడవడం మొదలుపెట్టింది. అప్పుడు గాలికి వైశాలి స్కార్ఫ్ ఎగిరి శశి ముఖం మీదకు పడింది. శశి ఒక్కసారిగా ఈ స్కార్ఫ్ ఎవరిది అని ఆశ్చర్యపోయాడు. అతను తన ముఖం నుండి తన స్కార్ఫ్ తీసివేసినప్పుడు అతని ఎదురుగా ఆ అమ్మాయి అతనికి పరిచయంగా అనిపించింది. కానీ అతనికి ఎక్కడ చూశాడో గుర్తుకు రావటం లేదు. అతని దగ్గర ఉన్న స్కార్ఫ్ ఏ అమ్మాయితో చూడటానికి శశి వెనక్కి తిరిగి చూశాడు. కానీ చుట్టూ చాలా మంది ఉండటంతో అతనికి వైశాలి కనిపించలేదు. శశి లేచి ఆమె వైపు వెళ్ళిపోతుండగా ఆ అమ్మాయి అతన్ని శశి అని పిలుస్తుంది. ఆ అమ్మాయి గంభీరమైన స్వరంతో శశి ఇట్లా చూడండి అని అంటుంది. నేను ఇంత నీచమైన జీవితం గడపలేదు. నా నెల జీవితం 90,000. అది 1-2 సంవత్సరాలలో కూడా 1,00,000 రూపాయలు అవుతుంది. మీరు కూడా పేరున్న వ్యాపారవేత్త కదా. మనిద్దరం ఒకే స్థాయికి చెందిన వాళ్ళమని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అందంగా ఉంటున్నారని ఇక్కడ చాలామంది చెప్పారు. నేను కూడా చూశాను. కానీ మొదటి అభిప్రాయమే చివరి అభిప్రాయం అని అర్థమైంది. ఇప్పుడు మీరు బట్టల వ్యాపారం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఎంత పెద్దదైనా ఏం తేడా ఉంటుంది? ఒక వ్యక్తి తన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోలేనప్పుడు, మునుపటిలాగే 3వ తరగతి చోట నివసించి తినవలసి వచ్చినప్పుడు మీరు పెద్ద మనిషి అయ్యారని, కానీ మీ ఆలోచన విధానం ఇంకా అదే నీచమైన స్థాయిలో ఉందని తెలుస్తుంది. అందుకే నన్ను క్షమించండి. నేను మీకోసం నా స్థాయిని తగ్గించుకోలేనని. నా స్నేహితులు కూడా ఉన్నత వర్గానికి చెందిన వారే. అలాంటి చోటికి వాళ్ళకి పార్టీకి ఇవ్వడానికి నేను వస్తాను అని చెప్తుంది. ఆ అమ్మాయి మాట్లాడుతుంది. శశి ప్రశాంతంగా వింటున్నాడు. అతను ఇన్ని పెళ్లి సంబంధాలను ఊరికే తిరస్కరించలేడు. అతనికి పరిచయమైన అమ్మాయిలందరూ అతని ఫ్యాక్టరీ గురించి విని వచ్చిన వారే, కానీ అతని వ్యక్తిత్వం చూసి ఎవరూ రాలేదు. రేపు తన దగ్గర ఈ పేరు, డబ్బు లేకపోతే ఈ అమ్మాయిలే ఇంట్లో గొడవ చేస్తారు. వాళ్ళు అతనికి విడాకులు కూడా ఇవ్వవచ్చు. ఆ విడాకుల తర్వాత ఆ అమ్మాయి ఖర్చుల కోసం అతను మళ్ళీ వీధుల్లో బతకాల్సి వస్తుంది. శశి తన డబ్బు కోసం కాకుండా తన కుటుంబ ప్రేమ కోసం తన ఇంటికి వచ్చే ఒక వివేకవంతురాలైన అమ్మాయి కావాలి అని అనుకుంటాడు. ఆమె తన కుటుంబానికి జీవితాంతం సహాయం చేసుకోవాలి. రేపు అతనికి ఏమైనా జరిగినా ఆమె అతని కుటుంబాన్ని తన సొంత కుటుంబంలో చూసుకోవాలి. కానీ అతనికి అలాంటి అమ్మాయి దొరకలేదు. శశి ఎప్పుడు అమ్మాయిలను తిరస్కరిస్తారు, కానీ ఈరోజు అతను భూమిని మాట కాదనని భూమికి మాట ఇచ్చాడు. అందుకే ఆ అమ్మాయి స్వయంగా తిరస్కరించేలా శశి అన్ని ప్లాన్లు చేశాడు. అతనే కోరుకున్నట్లే జరిగింది. ఆ అమ్మాయి తన ఇష్టం లేని ప్రదేశంలో కూర్చొని తినలేకపోతుంది. అలాంటప్పుడు అతని కుటుంబాన్ని ఎలా చూసుకోదు?
అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ పెళ్లి చెదిరిపోయినందుకు శశి చాలా సంతోషంగా ఉన్నాడు. శశి తన చిరాకుల మౌనాన్ని వీడి ఇలా అన్నాడు, నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. కానీ మా అమ్మ చేతిలో నేను కీలు బొమ్మని, అందుకే కాదనలేకపోయాను. కాబట్టి నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు. బదులుగా నీకు కావాల్సింది ఏదైనా నన్ను అడగవచ్చు. కానీ నువ్వు ప్రతి పరిస్థితుల్లోనూ కాదనాల్సిందే. ఒకవేళ నువ్వు కాదనకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో నువ్వు ఊహించుకో. నా పలుకుబడి ఎంత విస్తృతమైందో నీకు బాగా తెలుసు కదా అని అంటుంది. శశి మాట్లాడుతుండగా వైశాలి వెనక నిలబడి ఉంటుంది. శశి మాటలు వినగానే వైశాలి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆ అబ్బాయిలు తనను మొహమాటం లేకుండా తిరస్కరించిన జనాలు ఆమెకు గుర్తుకు వచ్చారు. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తిరస్కరించడం ఎంత సులభమో కదా. అతను అబ్బాయి కాబట్టి అతనికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అంతేకాదు అతను ధనవంతుడైతే అతని వయసుతో కానీ రూపంతో కానీ సంబంధం లేదు. అతనికి ఎప్పుడు తన కంటే చిన్నదైన అనుకుంటూ వైశాలి తన కళ్ళ నుండి కన్నీళ్లు తుడుచుకొని శశి వైపు పక్కకు చూపు చూసి అతను బల్లా వద్దకు వచ్చి తను మర్చిపోయిన తన సంచిని తీసుకుని శశి వైపు అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోతుంది. ఈరోజు వైశాలి అపార్థానానికి గురైంది. ఆమె ఆ అమ్మాయి మాట వినకుండా శశి మాట మాత్రమే విన్నది. మరి ఎక్కడికి అని అడుగుతుంది. అమ్మ, నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను సరే అని చెప్పాను అని అంటాడు శశి. కానీ ఆ అమ్మాయికి ఆలోచించడానికి కొంత సమయం కావాలి అంట అని చెప్పబోతుండగా భూమి ఒక్కసారికి బాధలోకి లోనైంది. కానీ ఏం చెయ్యలేక శశి దయచేసి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు. నువ్వు ఒక్కసారి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడు అని చెప్తాడు. అప్పుడు నేను నేరుగా పండిట్తో మాట్లాడి పెళ్లి తేదీని ఖరారు చేస్తాను అని భూమి అంటుంది. ఆ అమ్మాయి ముఖం చిట్లించి తనను తాను ఇలా అనుకుంది, నేను వద్దని చెప్పి మంచిదైంది. ఎందుకంటే ఈ అమ్మ చాలా పిసినారి. మిగతా వేడుకలు తప్పించుకోవడానికి వెంటనే పెళ్లి చేస్తా అంటుంది. ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైతే అంత పిసినారిగా ఉంటారని ఎవరు ఒక్కరు చెప్పారు. ఇప్పుడు అది నిజమైంది అని అంటుంది. శశి శివ భూమిలతో కలిసి బయటకు వచ్చింది. శివతో నేరుగా కారు పిలిచాను. నువ్వు అమ్మని ఇంటికి తీసుకువెళ్ళు, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను, మనం రాత్రి మాట్లాడుకుందాం అని చెప్పి తన కారు వైపు నడిచాడు. శివ కూడా భూమితో కలిసి ఇంటికి బయలుదేరాడు. వైశాలి దగ్గరలో ఆగి ఉన్న ఆటో వద్దకు వెళ్ళింది. అందులో వైశాలి కట్టున్న స్కార్ఫ్ సగం వేలాడుతూ గాలిలో రెపరెపలాడుతుంది. అది ఇప్పుడే దాబాలో చూసిన స్కార్ఫ్ లాంటిది. ఆ స్కార్ఫ్ ఎక్కడ చూస్తున్నా అని ఆలోచిస్తుండగా నిన్న రాత్రి గుడిలో తనని తోసిన ఆ అమ్మాయి కూడా ఇలాంటి స్కార్ఫ్ కట్టుకుందని అతనికి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. శశి వెంటనే కోపం తెచ్చుకున్నాడు. అతని కారు దిగి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పేలోపే సిగ్నల్ పడి ఆటో అవతలి వైపుకు వెళ్ళిపోయింది. శశి నేరుగా వెళ్లాల్సి వచ్చింది కాబట్టి అతనికి నేరుగా వెళ్ళలేక తప్పలేదు. కానీ ఆ స్కార్ఫ్ తన కళ్ళ ముందు నుండి మాయం అయ్యే వరకు శశి దానివైపే చూస్తూ ఉండిపోయాడు. శశి వైశాలిల మొదటి కలయిక ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.